ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. జూన్ 5 వరకు రిమాండ్. కాసేపట్లో ఉమామహేశ్వరరావును పోలీసులు జైలుకు తరలించనున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. కొన్ని కోట్ల రూపాయల అక్రమాస్తుల చిట్టా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలువురు పోలీసుల పేరుతో ఉన్న బినామీ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఉమామహేశ్వరరావు ల్యాప్టాప్లో కీలక ఆధారాలు లభ్యమైనట్లు చెప్పారు. చేయడం జరిగింది. ఆయన పైన అభియోగాలు రావడంతో ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు ఉన్నాయన్న నేపథ్యంలో ఇవి సెర్చెస్ చేయడం జరిగింది. సో ఆ సెర్చెస్లో భాగంగా ఇప్పటిదాకా అన్ని సెర్చెస్ అన్ని ప్లేసెస్లో చూసి కన్సాలిడేట్ చేసుకుని చేస్తే అరౌండ్ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. జూన్ 5 వరకు రిమాండ్. అయితే కాసేపట్లో ఉమామహేశ్వరరావును పోలీసులు జైలుకు తరలించనున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. కొన్ని కోట్ల రూపాయల అక్రమాస్తుల చిట్టా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలువురు పోలీసుల పేరుతో ఉన్న బినామీ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఉమామహేశ్వరరావు ల్యాప్టాప్లో కీలక ఆధారాలు లభ్యమైనట్లు చెప్పారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. ఉమామహేశ్వరరావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది అన్నట్టుగా తెలుస్తోంది నాంపల్లి కోర్టు. మరి జూన్ 5 వరకు రిమాండ్ అంటున్నారు. కాసేపట్లో ఉమామహేశ్వరరావును పోలీసులు జైలుకు తరలించనున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మనం గమనించవచ్చు, సిసిఎస్ ఏసీపీ ఏమైతే అంటే ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని చెప్పిస్తున్న నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేశారు. తర్వాత దీనికి సంబంధించి దాదాపుగా నిన్న 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన విచారణలో అనేకమైన విషయాలు చూశాయి. దీని అక్రమంగా సంపాదించిన ఆస్తులకు సంబంధించిన వివరాలు మొత్తంగా చూస్తే 10 చోట్ల ఎక్కలంగా జరిగిన దాడుల్లో మొత్తంగా 10 కోట్లకు పైబడి అక్రమాస్తులు కలిగి ఉన్నాడని చెప్పిన నేపథ్యంలోనే విల్లాలను, తర్వాత కొన్ని ఫ్లాట్లను, అలాగనే కొన్ని ల్యాండ్ పేపర్లను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే కాకుండా ఈయన దగ్గర అంటే ఈయన బంధువులు, స్నేహితులు ఆయన ఆఫీసుల్లో తనిఖీలు చేసిన నేపథ్యంలో కొంతమంది అధికారుల ల్యాండ్ సంబంధించిన పేపర్లు కూడా కనిపించిన నేపథ్యంలో ఈయన దందాలు చేసి పై అధికారులను మభ్యపెట్టి ఈయన అక్రమ వసూలుకు పాల్పడ్డాడని చెప్పిన నేపథ్యంలో కూడా అనేకమైన అనుమానాలు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికీ చాలా పేపర్లు కూడా అంటే చాలా డాక్యుమెంట్స్ సీజ్ చేశారు, ఆస్తులు కూడా సీజ్ చేసి తెలుస్తూ ఉంది. 2 బ్యాంక్ లాకర్లు, తర్వాత దీనికి సంబంధించిన గోల్డ్ తర్వాత నగదు కూడా స్వాధీనించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద ప్రస్తుతం అయితే మాత్రం ఆయన్ను నాంపల్లి కోర్టు ముందు హాజరుపరిచిన నేపథ్యంలో 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్కి తరలించారు. జూన్ 5 వరకు కూడా ఈయన జ్యుడిషియల్ రిమాండ్ తరలించమని చెప్పని కూడా జడ్జి ఆదేశించిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే సంజన, దీంట్లో మనం గమనించాల్సింది, ఈ కేసులో ఉమామహేశ్వరరావుని పోలీస్ కస్టడీకి తీసుకుని విచారిస్తే ఖచ్చితంగా మరిన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇంకా చాలామంది అంటే ఈ ఉమామహేశ్వరరావు డ్యూటీలో ఉండగా గతంలో కూడా ఒక మర్డర్ కేసులో నిందితుడికి సహకరించాడని చెప్తున్న నేపథ్యంలో ఆయన సస్పెండ్ అయినప్పుడు కూడా ఏమాత్రం తీరు మార్చుకుని ఉమామహేశ్వరరావు మళ్ళీ సీసీఎస్కి వచ్చి ఏసీపీగా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అడ్డంగా సపోర్ట్ చేశాడు, అక్రమ వసూలుకు పాల్పడ్డాడని చెప్పిన నేపథ్యంలో ఈ వసూళ్ల పర్వంలో ఆయన బినామీలను ఏర్పాటు చేసుకునే నేపథ్యమే కాకుండా కొంతమంది అధికారులకు కూడా ఈయన అవినీతి సొమ్మును పంచాడు. తర్వాత వాళ్ళకి ఈయన ఏమైతే అక్రమంగా వసూలు చేసిన డబ్బులను వాళ్ళకి సంబంధించిన వస్తువుల రూపంలో, తర్వాత డాక్యుమెంట్ రూపంలో ల్యాండ్ కూడా కొనిచ్చాడని చెప్పిన ఆరోపణలు కూడా ఉన్నాయి. దాని మీద పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఉమామహేశ్వరరావును కనుక పోలీస్ కస్టడీ తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు ఎదురు చూస్తారని చెప్పి భావిస్తున్న పరిస్థితి. మొత్తం మీద సంజన, మరి జూన్ 5 వరకు ఆయన జ్యుడిషియల్ రిమాండ్ తరలించిన తర్వాత కూడా రేపు ఎల్లుండి ఆయన వారం రోజుల పాటు తమ కస్టడీకి కావాలని చెప్పని కూడా పోలీసులు కోర్టుకు అవకాశం కనిపిస్తా ఉంది. సంజన, ఎస్, అయితే ఇన్నారెడ్డి, ఉమామహేశ్వరరావుకు అక్రమ ఆస్తులు ఎన్ని గుర్తించారు ఇన్నారెడ్డి?
ప్రస్తుతం అయితే మాత్రం ఈ అక్రమాస్తులకు సంబంధించి దాదాపుగా 10 చోట్ల జరిగిన ఏమైతే సెర్చ్ జరిగిందో దాంట్లో చాలా వరకు కూడా అక్రమాస్తులు గుర్తించారు. దీంట్లో కొన్ని విల్లాలు, తర్వాత స్థలాలకు సంబంధించిన పేపర్లే కాకుండా కొన్ని ఫ్లాట్లు కూడా గుర్తించడం తెలుస్తూ ఉంది. మొత్తం మీద మార్కెట్ వాల్యూ ప్రకారం, అంటే డాక్యుమెంట్ ప్రకారం అయితే దాదాపు 3 నుంచి 4 కోట్లు ఉండే అవకాశం ఉంది. అదే కనుక మార్కెట్ వాల్యూ ప్రకారం మొత్తంగా ఈయన ఇప్పటి వరకు అక్రమంగా సంపాదించిన ఆస్తుల విలువ 10 నుంచి 15 కోట్లపై ఉండవచ్చు అని చెప్పి అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే కాకుండా ఈయనకు సంబంధించిన వ్యవహారంలో ఇంకా బినామీలు చాలామంది ఉన్నారు. మరి ఆ బినామీల మీద ఉన్న ఆస్తులు కూడా లెక్కట్టలు కాబట్టి ఆయన కనుక తిరిగి పోలీస్ కస్టడీ తీసుకుంటే అన్ని విషయాలు, మరికొన్ని విషయాలు వెలుగుకు వస్తాయి. మరికొంతమంది బండారం బట్టబయలవుతా ఉంది. ఈయన బినామీల వివరాలు బయటకు వస్తాయని చెప్పి పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో మరి పోలీస్ కస్టడీ వేస్తారా లేదా, మరి ఇన్ని రోజుల పోలీస్ కస్టడీ కావాలని అడుగుతారని దాని మీద ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సంజన, ఎస్, ఉమామహేశ్వరరావుకి గతంలో ఏమైనా కేసులు అయ్యాయా? అయితే ఉమామహేశ్వరరావు సంబంధించిన వ్యవహారంలో మాత్రం గతంలో ఆయన పనిచేసిన దగ్గర కొన్ని కేసుల్లో ఆయన ఎవరైతే హత్య నేరం మోపడిన నేపథ్యంలో హత్య కేసుల్లో కూడా ఆయన కొంతమంది సపోర్ట్ చేశాడు. తర్వాత దాని మీద ఆయన సస్పెన్షన్ కూడా వచ్చింది. అయినప్పటికీ కూడా ఏమాత్రం తన తీరు మార్చుకొని ఉమామహేశ్వరరావు ఈ అక్రమ దందాలు వసూలు చేశారని తెలుస్తూ ఉంది. ఏదైనా సరే, ఎలాంటి కేసులు వచ్చినా కూడా ఆయన ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటాడని తెలుస్తూ ఉంది. మనం గమనిస్తే దీంట్లో ఆయన ఇబ్రహీంపట్నం ఏసీపీగా ఉన్నప్పుడు ఈయన ఒక మర్డర్ కేసు, అంటే డబుల్ మర్డర్ కేసులో నిందితుడు మట్టారెడ్డికి ముడుపులు తీసుకొని తర్వాత అతన్ని సేవ్ చేసే ప్రయత్నం చేశారని చెప్పి ఆరోపణల మీద అప్పటి పోలీస్ అధికారులు ఆయన సస్పెన్షన్ చేశారు. అయినా సరే తిరిగి మళ్ళీ డ్యూటీలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఈ అక్రమ దందాను, అంటే ఆ ఆదాయం ఇచ్చిన ఆస్తిని కూడగట్టడంలో, తర్వాత అక్రమ వసూలు చేయడంలో ఆయన చాలా వరకు పబ్లిక్ని ఇబ్బంది పెట్టి, తర్వాత అంటే బాధితులకు సపోర్ట్ చేయకుండా నేరస్తులు సపోర్ట్ చేసి అక్రమ వసూలు చేశారని చెప్పన్న సమాచారం మేరకే ఈ ఏసీబీ దాడులు జరిగాయి. దీంట్లో చాలా వరకు కూడా అక్రమ వసూలు కలిగి ఉండని చెప్పి నిరూపించారు. ఇంకా ఆయన తిరిగి పోలీస్ కస్టడీ తీసుకుని విచారిస్తే డెఫినెట్గా ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని చెప్పి కూడా పోలీస్ శాఖ భావిస్తా ఉంది. సంజన, రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్, ఇన్నారెడ్డి. ఓకే.